T20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజ్లో మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు మన వాళ్ళు బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ టీంతో తలపడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో విజయం అనేది రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సూపర్ 8 స్టేజ్లో ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే ఆ తర్వాత ఒత్తిడి తగ్గుతుంది. నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒకటి గెలిచినా సరిపోతుంది అనే పొజిషన్కి వెళ్తాం. అలా కాకుండా ఈ మ్యాచ్లో ఓడిపోతే నెక్స్ట్ 2 మ్యాచెస్ డూ ఆర్ డే మ్యాచెస్గా మారిపోతాయి. సో దీంతో ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా ఎలాగైనా సరే గెలిచి బోని కొట్టాలని చూస్తాయి. బట్ ఆన్ ది పేపర్ చూసుకున్న ఫామ్ పరంగా చూసుకున్న మన టీమిండియానే ఈ మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. మెయిన్ ఇప్పటివరకు చూసుకుంటే మన టీమిండియా T20 ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్ టీం మీద ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. మొత్తం 8 మ్యాచ్లు జరిగితే మన వాళ్ళు 7 మ్యాచ్లో గెలిచారు. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈవెన్ T20 వరల్డ్ కప్స్లో చూసుకున్న మన టీమిండియా ఆఫ్ఘన్ టీంతో 3 మ్యాచ్లు ఆడింది. అండ్ ఆ 3 మ్యాచ్లో కూడా మన వాళ్ళే గెలిచారు. అలాగే ఏడాది జనవరిలో రెండు జట్ల మధ్య 3 T20లో సిరీస్ జరిగింది. అండ్ ఆ సిరీస్ని మన వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారు. సో మన టీమిండియాకి అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఆఫ్ఘన్ టీంను అసలు ఎక్కడా కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇన్ఫాక్ట్ ఇప్పటికే వాళ్ళు T20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ లాంటి ఒక పెద్ద టీంకు షాక్ ఇచ్చారు. అలాగే ప్రీవియస్గా మన టీమిండియాతో జరిగిన చివరి T20 మ్యాచ్లో కూడా మన వాళ్ళకి గట్టి కాంపిటీషన్ ఇచ్చారు. రీసెంట్గా జనవరిలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన 3వ T20 మ్యాచ్ టైగా ముగిసింది. మన వాళ్ళు 212 పరుగుల భారీ స్కోర్ కొట్టినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ టీం తను ఈక్వల్ చేయగలిగారు. బట్ సూపర్ ఓవర్లో మ్యాచ్ ఓడిపోయారు. సో ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీంతో పోల్చుకుంటే ఇప్పుడైతే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. మెయిన్ వాళ్ళ బౌలింగ్ అటాక్ ఈ టోర్నమెంట్లోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బౌలింగ్ అటాక్స్ అని చెప్పుకోవచ్చు. సో దీంతో డెఫినెట్లీ మనమైతే ఈ రెండు జట్ల మధ్య ఒక మంచి క్లోజ్ కాంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ని అయితే బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదిక ఆడబోతున్నారు. అంటే ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో ఇప్పటివరకు మన టీమిండియా వరల్డ్ కప్లో ఆడిన అన్ని మ్యాచ్లు కూడా బౌలింగ్ పిచ్ ఎదురైంది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం మన వాళ్ళు ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ చివరికి గ్రౌండ్లో ఆస్ట్రేలియా మరి ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఆస్ట్రేలియా టీం 200+ స్కోర్ కూడా కొట్టారు. సో వికెట్ మీద అయితే మన టీమిండియా ముందు బ్యాటింగ్ చేస్తే ఒక భారీ స్కోర్ చూసే అవకాశాలు ఉంటాయి. బట్ వికెట్ అయితే కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ వికెట్ కాదు. బౌలర్స్ కూడా కొంతవరకు హెల్ప్ దొరుకుతుంది. ఎస్పెషల్లీ కొత్త బాల్తో పేస్ బౌలర్స్ బాల్ని బాగా స్వింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ పిచ్ మీద చాలా వరకు మంచి పేస్ అండ్ బౌన్స్ కూడా ఉంటుంది. అలాగే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సెకండ్ హాఫ్లో స్పిన్నర్స్ ప్లేలో కూడా రావచ్చు. ఎస్పెషల్లీ మ్యాచ్ అక్కడి టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే డే టైంలో జరగబోతుంది. అంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది అసలు క్వశ్చనే కాదు. సో బౌలర్స్ కూడా మంచి యాక్యురసీతో బౌలింగ్ చేయగలిగితే వాళ్ళు కూడా ఖచ్చితంగా పిచ్ నుండి హెల్ప్ దొరుకుతుంది. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఎక్కువగా బ్యాట్స్మెన్ డామినేట్ చేస్తారు. ఈవెన్ ఈ గ్రౌండ్లో బౌండరీ సైజెస్ కూడా మరీ అంత పెద్దగా ఉండవు. ఇన్ఫాక్ట్ లాంగెస్ట్ బౌండరీ 74 మీటర్స్ అనుకుంటా. సో అన్లైక్ గ్రూప్ మ్యాచెస్ ఈ మ్యాచ్లో అయితే మన బ్యాట్స్మెన్ దగ్గర నుండి మనం ఫైర్ వర్క్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 29 T20 మ్యాచ్లు జరిగాయి. అండ్ 29 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 18 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 9 మ్యాచ్లో గెలిచాయి. మిగతా 2 మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి క్లియర్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి చాలా హెవీ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్లీ గ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్ చేసి ఒక 180+ స్కోర్ కొట్టగలిగితే ఖచ్చితంగా మ్యాచ్ గెలవచ్చు. బట్ గ్రౌండ్లో చివరిగా జరిగిన 5 T20 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో ఫస్ట్ బౌలింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో ఈ రీసెంట్ రికార్డును దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. లేదు కండిషన్ సెకండ్ హాఫ్లో బౌలర్స్కు బాగా అనుకూలిస్తాయి అనుకుంటే మాత్రం ముందుగా బ్యాటింగే తీసుకోవచ్చు. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ టాస్ అంత పెద్ద ఫ్యాక్టర్ కాదనుకుంటున్నా. ఎందుకంటే ఈ మ్యాచ్లో 40 ఓవర్స్ పిచ్ ఒకేలా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకి అంత మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు మన వాళ్ళు ఈ స్టేడియంలో ఆడిన 2 T20 మ్యాచ్లో కూడా ఓడిపోయారు. బట్ ఆ 2 ఎప్పుడో జరిగాయి. సో 2010 సంవత్సరంలో మన టీమిండియా ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతోని మరి వెస్టిండీస్తోని ఒక T20 మ్యాచ్ ఆడారు. అండ్ 2 మ్యాచ్లు కూడా మన వాళ్ళు చేస్తూనే ఓడిపోయారు. అయితే ఈ మ్యాచ్లో మన వాళ్ళ ఫామ్ చూసుకున్నా అలాగే అపోనెంట్ టీంని చూసుకున్నా మన వాళ్ళు ఈ గ్రౌండ్లో ఫర్ ది ఫస్ట్ టైం మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షం పడడానికి మరీ అంత ఎక్కువగా ఏమీ లేదు. అఫ్కోర్స్ మ్యాచ్ జరిగే లోకల్ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ టైంలో 24% రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మరీ మ్యాచ్ రద్దు అయిపోయేంత రేంజ్లో వర్షం పడే ఛాన్సెస్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. సో మనమైతే కొంతవరకు రెయిన్ బ్రేక్స్ వచ్చినప్పటికీ ఫుల్ మ్యాచ్ను కంప్లీట్గా చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక మ్యాచ్ యొక్క బ్రాడ్కాస్టర్ మరియు టైమింగ్ సేమ్ టు సేమ్. గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ ఎలాగైతే మనకి ఈవినింగ్ 8 PM స్టార్ట్ అయిందో ఇది కూడా సేమ్ టు సేమ్. అలాగే బ్రాడ్కాస్టర్లో కూడా ఎలాంటి మార్పు లేదు. స్టార్ స్పోర్ట్స్ మరియు హాట్స్టార్ ఈ రెండింటిలో లైవ్ వస్తుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ టీం వరల్డ్ కప్ను చాలా ఘనంగా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆడిన ఫస్ట్ 3 మ్యాచ్ల్లో కూడా అపోనెంట్ బ్యాట్స్మెన్ బేవచ్చంగా డామినేట్ చేశారు. ఇన్ఫాక్ట్ 3 సందర్భాల్లో అపోనెంట్ టీం ఆల్అౌట్ చేశారు. బట్ వాళ్ళ చివరి గ్రూప్ మ్యాచ్లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ టీం బాల్తో పడిపోయింది. వెస్టిండీస్ మీద వాళ్ళ బౌలర్స్ చాలా రన్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళ బ్యాట్స్మెన్ చూసుకున్న మ్యాచ్లో కంప్లీట్లీ తేలిపోయారు. సో ఆఫ్ఘనిస్తాన్ టీం ఒక డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ మ్యాచ్లోకి వస్తుంది. దీంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ మరీ అంత హైగా ఉండదు. బట్ ఎప్పట్లోనే ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళ బౌలింగే.
మెయిన్లీ వాళ్ళ దగ్గర ఫజలక్ ఫరూకీ రూపంలో ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. అండ్ మన టీమిండియా బ్యాట్స్మెన్కి లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ మీద అంత మంచి రికార్డ్ లేదు. ఇన్ఫాక్ట్ మన ఓపెనర్స్ ఆల్రెడీ వరల్డ్ కప్లో మల్టిపుల్ టైమ్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్గా అవుట్ అయ్యారు. అలాగే నవనీలక్ లాంటి పేస్ బౌలర్ చూసుకున్న కొంతవరకు మంచి బౌలింగ్ చేయగలడు. బట్ ఎనివే పేస్ బౌలింగ్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ టీం ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఫజలక్ మీదే. అతను ఇనిషియల్గా వికెట్స్ తీయగలిగితే ఆ తర్వాత స్పిన్నర్స్ గేమ్లోకి రాగలుగుతున్నారు. అలా కాకుండా అతను ఇనిషియల్గా వికెట్స్ తీయకపోతే ఆఫ్ఘనిస్తాన్ టీం ఆ మ్యాచ్లో కంప్లీట్లీ ఫెయిల్ అయిపోతుంది. తిరిగి ఆఫ్ఘన్ టీం దగ్గర మంచి స్పిన్ అటాక్ ఉంది కాబట్టి వాళ్ళకి పవర్ ప్లేలో వికెట్స్ కావాలి. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళు స్పిన్నర్స్ను పవర్ ప్లేలో యూజ్ చేయవచ్చు. ఎస్పెషల్లీ రషీద్ ఖాన్కు మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీద చాలా మంచి రికార్డు ఉంది. అలాగే విరాట్ కోహ్లీ కూడా స్పిన్ బౌలింగ్ ఆడే విషయంలో కొంతవరకు సమస్యలు ఉన్నాయి. ఇనిషియల్గా ఆఫ్ఘన్ బౌలర్స్ పవర్ ప్లేలో వికెట్స్ తీయగలిగితే ఆ తర్వాత ఆటోమేటిక్గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెట్టొచ్చు. ఎస్పెషల్లీ టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్రజెంట్ అంత మంచి ఫామ్లో లేరు. సో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్తో పాటు నూర్ అహ్మద్ మరియు ఫజలక్ ఫరూకీ ఈ ముగ్గురు ఈ మ్యాచ్లో చాలా కీలకం కాబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు మన టీమిండియాలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి మహమ్మద్ నబీ కూడా ఒక కీ బౌలర్ కాగలడు. బట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వాళ్ళ మేజర్ వీక్నెస్ బ్యాటింగ్. మెయిన్లీ వరల్డ్ కప్లో టీం ఎక్కువగా ఓపెనర్స్ మీద డిపెండ్ అయింది. వాళ్ళు ఓపెనర్స్ కనుక పవర్ ప్లేలో అవుట్ అయ్యారో ఆ తర్వాత రన్స్ కొట్టలేకపోతున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ అయితే చాలా బాగుంది, బట్ మిడిల్ ఆర్డర్ మొత్తం డొల్లే. ఎస్పెషల్లీ నెంబర్ 3లో బ్యాటింగ్ చేసే గుల్దీన్ నాయబ్ మన టీమిండియాతో రీసెంట్గా జరిగిన T20 సిరీస్లో 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అలాగే ఇప్పటికే వరల్డ్ కప్లో గుర్బాజ్ మరియు ఇబ్రహీం చద్రాన్ ఇద్దరు కూడా 150 కంటే ఎక్కువ రన్స్ కొట్టున్నారు. సో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొడితే ఆఫ్ఘనిస్తాన్ టీంకి మ్యాచ్లో మంచి రిజల్ట్ వస్తుంది, లేకపోతే ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోతారు. ఎనిమిది మ్యాచ్ కోసం ఆఫ్ఘన్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా రమణుల్లా గుర్బాజ్ మరియు ఇబ్రహీం చద్రాన్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో గుల్దీన్ నాయబ్, నెంబర్ 4లో అజ్మతుల్లా ఉమర్జాయ్, నెంబర్ 5లో మహమ్మద్ నబీ, నెంబర్ 6లో నజీబుల్లా చద్రాన్, నెంబర్ 7లో కరీం జానత్, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో నూర్ అహ్మద్, నెంబర్ 10లో నవనీలక్ మరియు నెంబర్ 11లో ఫజలక్ ఫరూకీ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ వరల్డ్ కప్లో మన వాళ్ళు అన్డిఫీటెడ్గా సూపర్ స్టేజ్కి రాగలిగారు. బట్ ఏమో మన టీమిండియాకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మెయిల్ ఓపెనర్స్ ఇద్దరి దగ్గర నుండి భారీ పార్ట్నర్షిప్ రావట్లేదు. ఆడిన 3 మ్యాచ్లు కూడా మన వాళ్ళ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ చాలా చిన్నగా కనిపించింది. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ 3 సింగిల్ డిజిట్ స్కోర్స్ నమోదు చేశాడు. సో ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే విరాట్ కోహ్లీ కంబ్యాక్ అవ్వాలి. మెయిన్ అతనికి ఆఫ్ఘన్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. అలాగే రోహిత్ శర్మ చూసుకున్న తన లాస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘన్ టీం మీద ఒక సెంచరీ కొట్టాడు. సో ఇద్దరు ఓపెనర్స్ కనుక తమ స్థాయికి తగ్గట్టు ఆడితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా 1 సైడ్ అయిపోతుంది. ఎందుకంటే తర్వాత మనకి రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ ఎలానో మంచి టచ్లో ఉన్నాడు. అలాగే సూర్య కూడా లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు. ఈవెన్ దూబే చూసుకుని ఏడాది ఆఫ్ఘనిస్తాన్ టీం మీద మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. సో మన వాళ్ళకి బ్యాటింగ్లో సెట్ కావాల్సింది ఓపెనర్స్ మాత్రమే. అలాగే 9th ఆర్డర్లో మన ఇద్దరు ఆల్రౌండర్స్ దగ్గర నుండి కూడా ఎక్కువ రన్స్ రాలేదు. సో వాళ్ళు కూడా కొన్ని రన్స్ చేస్తే బాగుంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన టీమిండియాకి పెద్దగా సమస్యలు. అందరు బౌలర్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ హర్షదీప్ సింగ్ రెగ్యులర్గా ప్రతి మ్యాచ్ పవర్ ప్లేలో కూడా వికెట్ సాధించి పెడుతున్నాడు. అలాగే బుమ్రా చూసుకున్న, హార్దిక్ పాండ్యా చూసుకున్న బాల్తో ఎంత మంచి ఫామ్లో ఉన్నారని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బట్ ఏమో మన టీమిండియాకి మ్యాచ్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కీలకం కాబోతున్నారు. మెయిన్ అక్షర్ పటేల్ మనకి కీ బౌలర్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మీద మంచి రికార్డు లేదు. అండ్ మన టీంలో చూసుకుంటే అక్షర్ పటేల్ పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ చేయగలిగే సత్తా ఉన్న బౌలర్. సో ఈ మ్యాచ్లో తిరిగి మన టీమిండియా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం వెళ్ళొచ్చు. సిరాజ్ని పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇదే కనుక జరిగితే మన వాళ్ళు ఖచ్చితంగా ఒక స్పిన్నర్ను పవర్ ప్లేలో యూజ్ చేసుకునే క్యాపబిలిటీ దొరుకుతుంది. సో ఈ మ్యాచ్ కోసం అయితే నేను మన టీమిండియాలో ఒక చేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదు విన్నింగ్ కాంబినేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం సేమ్ టీంతో వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎనిమిది ముందు చెప్పుకునే ఈ మ్యాచ్లో మన టీమిండియానే ఫేవరెట్స్గా బరిలో దిగబోతున్నారు. మన వాళ్ళు జస్ట్ నార్మల్గా వాళ్ళ స్థాయికి తగ్గట్టు మ్యాచ్లు ఈజీగా గెలిచేయచ్చు. బట్ ఆఫ్ఘనిస్తాన్ టీం మ్యాచ్లు గెలవాలంటే చాలా కష్టపడాలి. మెయిన్ వాళ్ళకి 2 పవర్ ప్లేలు చాలా కీలకం కాబోతున్నాయి. వాళ్ళు బాల్తో పవర్ ప్లేలో వికెట్స్ తీయగలగాలి. అలాగే బ్యాటింగ్ చేసినప్పుడు పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉండాలి. అప్పుడు మాత్రం ఆఫ్ఘన్ టీం మన టీమిండియాను ఓడించగలదు. లేకపోతే మన వాళ్ళు ఈజీగా ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచింది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.